చరిత్ర అంతటిలో అత్యంత ప్రభావశాలుల్లో ఒకరు నజరేయుడైన యేసు. వాస్తవమైన మంచి జీవితం ఈ విశ్వ సృష్టికర్తతో సన్నిహిత సంబంధం నుండి ప్రసరిస్తుందని ఆయన బోధించాడు. అవును, దేవుని ప్రేమను పొందడం అనేది మానవ ఉనికికి అతి శ్రేష్టమైన నిధిలాంటిదని యేసు నమ్మాడు. ఆ ప్రేమని మనం ఇతరులకు తిరిగి ఇవ్వడం ద్వారా మన నీతిమత్వాన్ని కనపరచడమే మన స్పందనగా ఉండాలి అని ఆయన చెప్పాడు. అయితే దేవుని పట్ల నీ భక్తిని బహిరంగంగా చూపిస్తే నీ పరపతి పెరుగుతుందని నమ్మే సంస్కృతిలో యేసు జీవించాడు. ఆ విధంగా ప్రజల మెప్పును పొందడానికి దేవునితో నీ సాన్నిహిత్యాన్ని ఒక బహిరంగ ప్రదర్శనగా మార్చడం తేలిక. అవును, అందుకే యేసు కొండమీద ప్రసంగం అనే తన బోధలో అలాంటి శోధన గురించి తన శిష్యుల్ని హెచ్చరించాడు. కేవలం నీ నీతిమత్వాన్ని ఇతరులకు కనపరుచుకోవడం కోసం చేసే విషయంలో జాగ్రత్త పడండి. మీరలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి నుండి ఎలాంటి బహుమానం పొందలేరు. దేవునితో చాలా దగ్గర సంబంధం ఉన్నదని చూపడం నీకు ఒక మంచి సామాజిక స్థాయిని, ప్రశంసను కల్పించవచ్చు. అయితే యేసు చెప్పేదేమంటే నీకు లభించేది అది మాత్రమే. యేసు ఇలాంటి ప్రదర్శనలని వేషధారణ అని పిలిచాడు. ఈ మాట ఒక స్టేజీ మీద నాటకం వేసే పాత్రధారిని సూచించే గ్రీకు పదం హిపోక్రైట్ నుంచి వచ్చింది. అయితే నేను ఒక వేషధారిలా అవుతున్నానని నాకెలా తెలుస్తుంది? ఎందుకంటే అది చాలా తేలికైన పన్నుగడలా ఉంది కదా. అవును, అది చాలా తేలిక. యేసు దాని గురించి 3 దృష్టాంతాలను మనకు చూపించాడు. తమ దాతృత్వాన్ని చూపిస్తూ దేవునిపై తమ భక్తిని చూపించే 3 సాధారణ పద్ధతుల్ని ఆయన పేర్కొన్నాడు. కాబట్టి మీరు అవసరతలో ఉన్నవారికి సహాయం చేసేటప్పుడు వీధుల్లో, నగర ప్రధాన స్థలాల్లో నిలబడి బూరలు ఊదించే వేషధారుల్లా ఉండొద్దు. వారు ప్రజల చేత గౌరవం పొందడానికి అలా చేస్తారు. నేను మీకు చెప్పే సత్యం ఏమిటంటే వారి బహుమానం వారికి పూర్తిగా దొరికినట్టే. అంటే యేసు నివసించిన సంస్కృతిలో దాతృత్వాన్ని బహిరంగంగా చూపడాన్ని దేవుని గొప్ప ప్రేమను పండుగలా జరుపుకోవడం అని భావించేవారు. అదే సమయంలో అవి మిమ్మల్ని మీరు గొప్ప చేసుకునే మార్గాలు కావచ్చు. కాబట్టి యేసు దానికి ఒక ప్రత్యామ్నాయం సూచించాడు. అవసరతలో ఉన్న వారికి నువ్వు ఉదారంగా సహాయం చేసేటప్పుడు నీ కుడి చేయి చేసేదానిని ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా చేయండి. అప్పుడు రహస్యంలో జరిగేదాన్ని చూసే దేవుడు నీకు బహుమానమిస్తాడు. అంటే మీ దాతృత్వం నిజంగా ప్రేమతో చేశారని తెలియాలంటే దానిని ఇతరులకి తెలియకుండా చేయాలి. కానీ ఇతరులకి ఉదాహరణగా ఉండడానికి మీ వెలుగును, మంచి కార్యాలను వారికి కనపరచండి అని యేసు చెప్పాడుగా. అవును, నిజమే. దాతృత్వం గురించి యేసు చేసిన బోధలను గమనిస్తే ఆయన ఇచ్చే విషయంలో చాలా ఔదార్యం ప్రదర్శించమని, ఎందుకంటే అది దేవుని ప్రేమ హృదయాన్ని కనపరుస్తుందని తన శిష్యులకు బోధించాడు. అయితే మీరు జాగ్రత్తగా స్వయం విమర్శ కలిగి ఉండాలని ఆయన చెప్పాడు. మీలో ఏమాత్రం అంతరంగ వేషధారణ ఉన్నదని మీకనిపించినా మీరు ఇచ్చే విషయంలో రహస్యంగా ఉండాలని ఆయన చెప్పాడు. అసలు యేసు నేరుగా ఒక్క సూత్రాన్ని ప్రకటిస్తే తేలికగా ఉంటుంది కదా. కావచ్చు, అయితే ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అదేం చేస్తుందంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంటూ ఎప్పుడు రహస్యంగా ఇవ్వాలో, ఎప్పుడు బహిరంగంగా ఇవ్వాలో ఆయన నుండి నేర్చుకునేలా చేస్తుంది. ప్రార్థన గురించిన తన 2వ దృష్టాంతంలో కూడా ఆయన అదే అంశాన్ని నొక్కి చెప్పాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు వీధుల్లో ప్రజలందరి మధ్య నిలబడి ప్రార్థిస్తూ తమని చూపించుకోవాలని చూసే వేషధారుల్లా ఉండొద్దు. నేను మీతో చెప్పేదేమంటే వారు తమ బహుమానాన్ని పూర్తిగా పొందారు. యేసు జీవించిన కాలంలో అనేక మంది యూదులు ఒక రోజులో చాలాసార్లు తాము చేసే పనులు ఆపేసి తోరాలో క్షమా అని పిలిచే ఒక సాంప్రదాయక ప్రార్థన చేసేవారు. యేసుకు కూడా ప్రార్థన విషయంలో ఎంతో నిబద్ధత ఉంది. అయితే నీ ప్రార్థన అలవాట్లు కూడా నువ్వు బహిరంగంగా హెచ్చించుకోవడానికి వ్యూహాలుగా మారతాయి. జాగ్రత్త అని ఆయన చెప్పాడు. అవును, నీ ప్రార్థనా సమయం వచ్చినప్పుడు నీవేదో హడావుడుగా వీధుల్లో నిలబడి ఉన్నట్టు నేను ఊహించగలను. అంటే నేను నిజంగా భక్తిపరుణ్ణి అని ప్రజలు భావిస్తారు కదా. ఒకవేళ నువ్వు కోరింది అదే అయితే నీకు శుభాకాంక్షలు. నీవు ప్రజల మెప్పు పొందుతావు. అయితే నీకు దొరికేదంతా అదే. కాబట్టి యేసు మరొక మార్గం చూపుతున్నాడు. మీరు ప్రార్థన చేయునప్పుడు ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసి రహస్యముగా మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసిన దానిని చూడగలిగిన మీ తండ్రి మీకు బహుమానమిస్తాడు. ప్రార్థన అంటే దేవునితో సమయం గడుపుతూ నీ ఆలోచనలు, సమస్యలు ఆయనతో పంచుకుంటూ ఆయన వాటిని విని వాటికి జవాబిస్తాడని నమ్మటం. ప్రార్థనలో నీ ఉద్దేశాలు ఎలాంటివో గ్రహించడానికి తేలికైన మార్గం
ఏమిటంటే నిన్ను ఎవరూ చూడలేని స్థలంలో ప్రార్థన చేయడం. ఇది కూడా ఒక నియమం కాదు, ఇది జ్ఞానం. యేసు ఒంటరిగా అలాగే కొన్నిసార్లు తన శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. దేవునితో సంభాషించడానికి ఈ రెండు మార్గాలు ప్రాముఖ్యమే. యేసు ఇచ్చిన మూడో ఉదాహరణ ఉపవాసం గురించి. మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల్లాగా విచారంగా కనిపించవద్దు. ఇతరులు తమ ఉపవాసాన్ని చూసేలాగా వారు తమ ముఖాల్ని వికారంగా చేసుకుంటారు. నేను చెప్పేదేమిటంటే వారి బహుమానం వారికి లభించింది. ఉపవాసం అంటే మీ శారీరక అవసరాలైన భోజనం, పానం వంటి వాటిని పక్కన పెట్టి మీరున్న చోటికి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ ప్రార్థన చేయడం. అయితే ఈ ఉపవాసాన్ని కూడా ఒక ప్రదర్శనతో కూడిన దృష్టాంతంగా వాడుకునే అవకాశం ఉంది. అవును, కాబట్టి జాగ్రత్త పడండి. యేసు ఏం చెప్పాడంటే, మీరు ఉపవాసము చేసేటప్పుడు మీ తలకు నూనె రాసి మీ ముఖం కడుక్కోండి. ఆ విధంగా మీ ఉపవాసం రహస్యంగా చూసే మీ తండ్రికి తప్ప వేరెవరికీ కనిపించదు. ఇప్పుడు చూడు, పైన చెప్పిన 3 దృష్టాంతాల్లోనూ యేసు ఈ ఆచారాలను విడిచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు. అవును, మీ భక్తిని ప్రదర్శించండి, కానీ మీరు దేవుని ప్రేమను ఏదో ఒక బహుమానంగా పరిగణించని సృజనాత్మక పద్ధతుల్ని వెతకండి. తన శిష్యులు ఈ లోకంలో తమ సామాజిక స్థాయి గురించి ఎంత తక్కువగా పట్టించుకుంటే అంత ప్రభావసహితంగా ఉంటారని యేసు గ్రహించాడు. ఎందుకంటే వారి అంతిమ లక్ష్యం దేవుని తెలుసుకోవడం, ఉదారమైన ప్రేమ కలిగిన ఆయన గుర్తింపు పొందటం అనేవే. దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలని కోరేవారికి ఇవ్వబడిన 3 హెచ్చరికలను చూశాం. వాటిలో ఒకటి ప్రార్థన గురించి. తరువాత మనం ప్రార్థన ఎలా చేయాలి అనే పర్వత ప్రసంగం మొత్తానికి కేంద్రమైన అంశం గురించి చూడబోతున్నాం.